వెల్కమ్ టు సిఎండి న్యూస్. నా పేరు కామాక్షి. ముందుగా నేటి వార్తా విశేషాలు. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్లోని అంబేద్కర్ చౌరస్తాలో బీసీ సంఘం ఆధ్వర్యంలో బీసీ రిజర్వేషన్ల ప్రదాత బీపీ మండల్ 44వ వర్ధంతి ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ముఖ్య అతిథిగా పాల్గొన్న మున్సిపల్ చైర్మన్ దండి లక్ష్మి మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాల్లో బీసీలకు 27% రిజర్వేషన్లు సాధించిన మహనీయుడు బీపీ మండల్ అని కొనియాడారు. చట్టసభల్లో కూడా బీసీలకు రిజర్వేషన్లు కల్పించాలని డిమాండ్ చేశారు. ఇతర నాయకులు మాట్లాడుతూ బీసీ యువత ఉన్నత విద్యను అభ్యసించి రాజకీయాల్లో ముందుకు రావాలని పిలుపునిచ్చారు. అలాగే బీసీలకు ప్రత్యేక మంత్రిత్వ శాఖ సబ్ ప్లాన్ ఏర్పాటు చేయాలని, సంక్షేమానికి అధిక బడ్జెట్ కేటాయించాలని కోరారు. ఏదైతే బడుగు బలహీన వర్గాలందరము ఏకదాటిగా ఉంటే ఏదైనా సాధించగలమనే నమ్మకంతో ముందుకెళ్లాల్సిన బాధ్యత మన అందరిపైన ఉంది. బీపీ గారు వెనుకబడిన తరగతుల కోసం, రిజర్వేషన్స్ కోసం, అలాగే చట్టసభల్లో కూడా హక్కులను సాధించే క్రమంలో చాలా పోరాటం చేయడం అనేది జరిగింది. వారి ఆశయ కొనసాగంలో మనమందరం ఉండాల్సిన బాధ్యత ఉంది. అట్లాగే బీజేపీ ప్రభుత్వము రిజర్వేషన్లో ఎందుకు వెనక్కి తీసుకుంటున్నారనే అంశం పైన ఎక్కువ పెద్ద ఎత్తున కూడా దానిపై బాధ్యత సంఘాలు అలాగే అందరిపైన ఉందని చెప్పి తెలియజేస్తూ వారు ఉప ముఖ్యమంత్రిగా చేసి మన ప్రజల సాధనలో ప్రజల సమస్యల పైన హక్కు చట్టాలపై ఎన్నో పోరాటాలు చేసి మనకున్న హక్కులను కల్పించడం అనేది కమిషన్ చైర్మన్ మండల్ గారు అట్లాంటి కార్యక్రమాన్ని చేసిన బీసీ సోదరులందరికీ, దళిత సోదరులందరికీ నమస్కారాలు తెలియజేస్తూ, మరి బీసీల గురించి చాలా వివరంగా అందరి అభిప్రాయాలను చెప్పడం జరిగింది. మొట్టమొదలు మనం అందరం ఐక్యతతోని ఉండాలి. 100% చదువు అనేది ముఖ్యంగా ప్రతి ఒక్కరు కూడా చదువుకోవాలి, ఆర్థికంగా ఎదగాలి. మరి రాజకీయాల్లో ఇలా కేంద్రం ఒక ఆలోచన లేకుండా ఎన్నికల కోసానికి ఇలా మహిళా బిల్లు రిజర్వేషన్ తీసుకురావాలనే ఆలోచనతోటి కేంద్రంలో రాష్ట్రంలో మరి జరుగుతుంది. కాబట్టి ఇలా రాష్ట్ర ప్రభుత్వం కూడా బీసీల కోసానికి ఒక మన బీసీ మంత్రి మన శాసనసభ్యులు ప్రభాకర్ అన్న గారు మరి ఆయన ఒక పట్టుదలతోటి శాసనసభలో ప్రవేశపెట్టి కేంద్ర ప్రభుత్వానికి కూడా దృష్టికి తీసుకుపోయి ఖచ్చితంగా దామాషా ప్రకారం కావాలని మరి ఒక ఆలోచనతో ఉన్నప్పుడు మరి ఇప్పుడు మనకు రేపు రాబోయే డీలిమిటేషన్లో కూడా విద్యా ఉద్యోగాల్లో కానీ చదువులలో కానీ మన హక్కు మనకు సాధించేంత వరకు కూడా మరి ఆనాడు ఈ బీపీ మండల్ గారు ఏదైతే భారతదేశంలో మన కోసం పోరాడిందో మరి వారి ఆశయాలను మనం ముందుకు తీసుకుపోవాలంటే మనమంతా ఐక్యంగా ఉండి పోరాడాలని. అంబేద్కర్ చౌరస్తాలో బీహార్ మాజీ ముఖ్యమంత్రి వెనుకబడిన తరగతుల కమిషన్ చైర్మన్గా పనిచేసిన గౌరవనీయులు బీపీ మండల్ గారి వర్ధంతిని ఈరోజు బీసీ సంఘాలు మరియు అన్ని పార్టీల నాయకుల ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించుకోవడం జరుగుతుంది. అప్పుడున్న పరిస్థితులలో ఆయనను వెనుకబడిన తరగతుల కమిషన్ చైర్మన్గా ఏర్పాటు చేసి ఈ దేశంలో వీళ్ళ పరిస్థితి ఏ రకంగా ఉన్నది, విద్యలో ఏ రకంగా ఉన్నది, రాజకీయంగా ఏ రకంగా ఉన్నారు, ఆర్థికంగా ఏ రకంగా ఉన్నారని ఆయనను దేశం మొత్తం మీరు తిరిగి వాళ్ళకు సంబంధించిన విషయాలను తెలుసుకుని ఒక నివేదిక ఇవ్వాలని ఆ రోజు కోరడం జరిగింది. దానిని ఆయనే దాదాపు 1980 సంవత్సరంలో ఇచ్చిన తర్వాత మన దశాబ్దం తర్వాత బీపీసీ ప్రభుత్వ హయాంలో ఒక వంతల అతుకుల పొంత సంసారంగా ఉన్న ఒక జనతాదళ ప్రభుత్వంలో ఆ రోజు బీసీలకు సంబంధించి 27% రిజర్వేషన్ల బిల్లును ప్రవేశపెట్టడం జరిగింది. దాని మీద అప్పుడున్న ఆ అతుకుల పొంత సంసారానికి సంబంధించి
ఏది కేంద్ర ప్రభుత్వంలో దాదాపు 20-25 పార్టీలు ఉన్నాయి. ఆయన వీపీ సింగ్ ప్రభుత్వంలో సంకీర్ణ ప్రభుత్వంలో దానికి సంబంధించి ఈ ఎప్పుడైతే బీసీ బిల్లు పెట్టిరో అప్పుడు కొన్ని బీసీ వ్యతిరేక పార్టీలు వెంటనే ఆయన ప్రభుత్వానికి మద్దతు ఉపసంహరించుకొని బీసీలకు మీరు రిజర్వేషన్లు ప్రకటిస్తే మేము ఎట్టి పరిస్థితుల్లో మద్దతు ఇవ్వమని అప్పుడున్న జనతాదళ ప్రధాన మాలిని దేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ క్రిస్టియన్ పేట 5వ లైన్ కావలి. డాక్టర్ గుట్టిపాటి మాలిని దేవి ఎంబీబీఎస్ ఎంఎస్ ఓబీజీవై కాన్పులు మరియు గర్భకోశ వ్యాధి నిపుణులు. మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ నందు అందించు వైద్య సేవలు సాధారణ కాన్పులు, సిజేరియన్లు, లాప్రోస్కోపిక్ ద్వారా గర్భసంచికి సంబంధించిన ఆపరేషన్లు, ట్యూబెక్టమీ పిల్లలు లేకుండా ఆపరేషన్, హై రిస్క్ ప్రెగ్నెన్సీ, ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ మరియు గర్భసంచి నీటి బుడగలు, గర్భసంచి జారిన ఆపరేషన్లు, రొమ్ముగడ్డలకు చికిత్స, నెలసరి ఇబ్బందులకు చికిత్స, మెనోపాజ్ సమస్యలకు చికిత్స చేయబడును. స్త్రీలకు సంబంధించిన అన్ని సమస్యలకు చికిత్స చేయబడును. పిల్లలు లేని వారికి ప్రత్యేక చికిత్స కలదు. ముఖ్య గమనిక, మా హాస్పిటల్ నందు కాన్పోయిన తరువాత తల్లి బిడ్డను ఉచితంగా మా వాహనంలో క్షేమంగా ఇంటికి చేర్చబడును. మా హాస్పిటల్స్ ప్రత్యేకతలు: ఐసీయూ, ల్యాబ్, ఏసీ అండ్ నాన్ ఏసీ రూమ్స్, 24 గంటలు మెడికల్ షాప్, ప్రతి రూమ్ నందు వేడి నీటి సదుపాయం కలదు.